హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మనం బంగాళదుంప ఎవరు తినాలి, ఎవరు తినకూడదు అని చెప్పి యూజెస్ ఏంటి, లాసెస్ ఏంటి అని చెప్పి తెలుసుకుందాం. ముందుగా ఆలుగడ్డ తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఎవరికైతే హై బీపీ ఉంటుందో వాళ్ళు తింటే హై బీపీ అనేది తగ్గుతుంది. అండ్ అజీర్తితో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఇది మంచి వెజిటేబుల్. చర్మం అంటే బ్యూటీ కోసం అని చెప్పి మనం ఈ బంగాళదుంపని యూజ్ చేసుకోవచ్చు. చర్మకాంతి అనేది పెరుగుతుందనమాట. మనము ఎక్కువగా ఒత్తిడిగా ఉన్నప్పుడు ఈ బంగాళదుంప తినడం వల్ల మనం స్ట్రెస్ రిలీఫ్గా ఫీల్ అవుతాం. తర్వాత ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు ఈ బంగాళదుంపలను తినడం వల్ల యూజెస్ ఉంటాయి. అండ్ ఇమ్యూనిటీని కూడా ఇది పెంచుతుంది. ఇందులో విటమిన్ సి, పొటాషియం, విటమిన్ B6 అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి ఇట్స్ అ హెల్దీ ఫుడ్ ఫర్ హార్ట్ అంటారనమాట. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ చూస్తే ఇందులో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే అధిక మొత్తంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిదనమాట. అండ్ ఎక్కువగా పొటాటోస్ తినడం వల్ల బ్లడ్ షుగర్స్ కూడా పెరుగుతాయి. అండ్ ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఇది అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. అండ్ ఇది తినడం వల్ల మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కానీ ఉన్నారో తినే ముందు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తింటే మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.